హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఏంటంటే కంది గింజలతో ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి. ఇది చాలా చిక్కటి గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇది పూరీకి కానీ చపాతీకి కానీ అలాగే పరోటాకి కానీ అన్నంలోకి కానీ ఇందులోకైనా చాలా బాగుంటుంది. మా చేను కాడికి వెళ్ళినప్పుడు మేము ఇలా కందికాయలను తీసుకొచ్చామండి. ఇది సగం ఉడకబెట్టుకొని తిన్నాము, సగం ఉంటే వాటిని గింజలుగా తీసేసి వీటితో కర్రీ చేద్దామని నేను ఇలా చేశాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. అందుకనే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను. ఇలా కందికాయను ఇలా తీసుకొని ఇందులో ఉన్న గింజలన్నిటిని తీసేసి వీటిని మంచిగా వాటర్తో కడిగేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలా చూడండి, ఈ విధంగా క్లీన్ చేసేసి మంచిగా వాటర్తో కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. దీనికి కావలసినవి ఏంటంటే ధనియాలు, కొబ్బరి, గసగసాలు, అలాగే కట్ చేసిన టమాటా, ఉడకపెట్టిన 3 కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక ఆనియన్. ఇవి అన్నీ చిన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలండి. ఈ కంది గింజలను ముందుగా ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కాకుండా కానీ ఉడకపెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నా కానీ సరిపోతుంది. నేను వీటిని ఉడకపెట్టలే కాబట్టి ఇలా గ్రైండ్ చేసి పక్కకు తీసుకున్నాను. తర్వాతకి ముందుగా గసగసాలు, ధనియా, కొబ్బరి, అలాగే అల్లం వెల్లుల్లి పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకొని కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇది ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని దీన్ని ఒక కటోరలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి 3 కోడిగుడ్లు బాయిల్డ్ చేసుకున్నాం కదా, వాటిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై లాగా చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఈ కర్రీలో వేసుకుంటే ఈ ఎగ్స్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. అదే ఆయిల్లోని కొద్దిగా జీలకర్ర, అలాగే ఇలాచి, లవంగాలు, మిరియాలు వేసుకొని కొద్దిగా స్టార్ పువ్వు వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేలాగా అలాగే ఆయిల్ మొత్తం మీదికి వచ్చే విధంగా ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు ఫ్రై అయిపోతే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. ఇది గ్రేవీ అంతా ఫ్రై అయిపోతుంది మంచిగా. అది అయిపోయిన తర్వాతకి మనం బరకగా చేసుకున్నాం కదా కంది గింజలను, వీటిని ఇందులోకి వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా బరకగా చేసుకోకుండా డైరెక్ట్ గింజలను తీసుకోవాలి అనుకుంటే ముందుగా వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాతకి ఇలా వేసుకోవచ్చండి. నేను ఉడకపెట్టలే కాబట్టి ఇలా కొద్దిగా బరకగా చేసుకొని డైరెక్ట్గా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ వేసుకొని దీనికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఆయిల్ పైకి తేలిందో. ఈ విధంగా దీన్ని ఉడికించుకొని ఓసారి కలుపుకున్నామంటే మనకు ఇది అంతా కలిసిపోతుంది. చాలా చిక్కటి గ్రేవీతో చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. అలాగే కర్రీకి సరిపడా ఉప్పు, కారం చూసి వేసుకోవాలండి. ముందుగా నేను ఉప్పు వేసాను కదా, దానికి తగ్గట్టుగా నేను మళ్ళీ కొద్దిగా ఉప్పు, కారం వేసుకొని అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకున్నాను. మీరు కూడా చూసుకొని వేసుకోవచ్చు. తర్వాతకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి వేసుకోవాలండి. ఈ గ్రేవీ అనేది
ఈ మసాలా అనేది ఎగ్స్కు బట్టి ఎగ్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళొకసారి కర్రీనంతా కలుపుకొని ఇది ఇంకా కొద్దిగా దగ్గర పడేదాకా మనం దీన్ని ఉడికించుకోవాలి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు వదిలేసామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.